లడ్డు ముత్తన అవతార ఈగిన సంచారి దేవర. రీసెంట్ టైంలో బాగా వైరల్ అయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అదే ముత్యం బాబా అనే చెప్పొచ్చు. అదే లడ్డు ముత్య సాంగ్తో అయితే బాగా వైరల్ అయిపోయాడు. సో తినే ఎగ్జాక్ట్ పేరేంటి, అసలు ఈ లడ్డు ముత్య బాబా ఎవరు, ఎందుకు వైరల్ అయ్యాడు, సో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అతనికి స్పెషల్ టాలెంట్ ఏమీ లేదు. బాబా ఉన్న ఆడియో సాంగ్ వైరల్ పెట్టాడు, ఇంకంతే మీడియాలో హల్చల్ అయితే చేసింది. ఒట్టి చేత్తో సీలింగ్ ఫ్యాన్ అయితే ఆపుతున్నట్లు వీడియోలో అయితే ఉంది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు వైరల్ అవుతున్నట్లు క్లిప్లో బ్యాక్గ్రౌండ్లో లడ్డు ముచ్చే పాట ఒక్కడే ప్లే చేయబడింది. వీడియో తెగ వైరల్ అయిపోయింది. దీంతో పాటు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ సాంగ్ని పెట్టుకొని డ్యాన్స్లు వేయడం, సాంగ్స్ కింద పాడడం, ఇక చాలా అంటే చాలా చేశారు. దీంతో ఈ సాంగ్ కూడా పాపులర్ అయ్యి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనిపించే బాబా అయిపోయాడు. సో ఈ బాబా ఎవరు, నిజం చెప్పాలంటే ఇతనికి స్పెషల్ టాలెంట్ ఏమీ లేదు. ఇతను వైరల్ అవుతున్న పంకా బాబాని పరిచయం చేసే ముందు అసలు ఈ వీడియో వైరల్ అయింది ఒకసారి లుక్ వేయండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో ఇప్పుడు ఫుటేజ్లో కనిపిస్తుంది కదా, వీల్ చైర్లో కూర్చున్న బాబాను ఒక గుంపు వ్యక్తులు ఎక్కడం, సీలింగ్ ఫ్యాన్ను చేరుకోవడం, వీలు కల్పించడం చూడొచ్చు. సో క్లిప్ మీరు చూస్తున్నప్పుడు చివరికి దాన్ని ఆపడానికి ముందు అతని ఫ్యాన్ చాలాసార్లు అయితే తాగుతాడు. ఇది ఆల్మోస్ట్ అందరూ చేసే పనే. దాని తర్వాత అక్కడ కొంతమంది అయితే ఉంటారు కదా భక్తుల్లాగా, ఫ్యాన్లో ధూళిని నుదుటిపై రాసి ఆశీర్వదిస్తాడు. భక్తులు దాన్ని వెనక్కి తెంచగానే ఫ్యాన్ తిరుగుతుంది ఆటోమేటిక్గా. సో అంతటా అతనికి అంకితమై పాట నేపథ్యంలో అయితే ఈ ప్లే అవుతూనే ఉంటుంది. సో పంకా బాబాగా పిలువబడే లడ్డు ముత్య ఎవరు? సో ఇతనికి స్పెషల్ టాలెంట్స్ అంటూ ఏమీ లేవు. లడ్డు ముత్యం పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు ఇంటి నుంచి పారిపోయాడంట. సో అది కూడా కర్ణాటకలోని బగల్కోటకు ట్రక్పై అయితే వచ్చేసాడు. సో తర్వాత 20 సంవత్సరాలు తన భిక్షాటన అయితే చేసి జీవించాడు. కష్టాలతో కూడిన జీవితాన్ని అయితే ప్రారంభించాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకి ఎవడో తెలియదు కాబట్టి ఆటోమేటిక్గా అందరూ పడాల్సిన కష్టాలే. అతని పోరాటాలు ఉన్నప్పటికీ అతను ఎక్కడికి వెళ్ళినా శ్రేయస్ అతన్ని అనుసరిస్తుందని అయితే నమ్ముతాడట. సో ఒకరి ఇంటిని చూసినట్లయితే అతనికి ఆర్థిక ప్రయోజనాలు అయితే వస్తాయని అయితే అతను అంటారు. ఇక అతనికి దుకాణం వద్ద ఆగితే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అక్కడ అడుక్కునే దగ్గర పక్కన ఉంటారు కదా, వాళ్ళంతా నమ్ముతారు. ఇక వాళ్ళ విశ్వాసమే, ఆ ప్రజలు విశ్వసించారు. ఇక లడ్డు ముత్యాన్ని పిలవడం స్టార్ట్ చేస్తారు. ఈ పేరు అతనికి బాగా పాపులర్గా అయితే వచ్చేసింది, వైరల్ అయిపోయాడు. ఇక కథలుగా మొత్తం ఇక చుట్టుపక్కల ప్రదేశంలో ఈ బాబా అంటే బాబా ఇతను అడుగు పెడుతుంటే ధనలక్ష్మి వచ్చేస్తుందంట, డబ్బు వచ్చేస్తుందంట, షాప్లోకి వెళ్ళి బోని చేస్తే మనీ వచ్చేస్తుంది, మనం కోటీశ్వర్లు అయిపోవచ్చు అని అక్కడ ఉన్న ప్రజలందరూ నమ్మారు. సో ఇతను లడ్డు ముత్య 1993లో అయితే మరణించాడు అతను. సో ఆ తర్వాత బాగలకోటలో అతని గౌరవార్థం దేవాలయాలు అయితే నిర్మించారు. అతను ఆధ్యాత్మిక వ్యక్తిగా అయితే గౌరవించబడ్డాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇక వైరల్ రీల్స్లో కనిపించిన వ్యక్తి ఆలస్యంగా లడ్డు ముత్య కాదు, కానీ ఆ పాటని ఇతను ఫేమస్ చేసుకుంటూ వచ్చారు. ఇతని పేరుకి అయితే కొత్త పేరు తెచ్చిపెట్టిందనే చెప్పొచ్చు. సో అసలు లడ్డు ముత్య బాబా అనేది ఎప్పుడో చనిపోయాడు. ఇతను అయితే ఈ సాంగ్ ప్లే చేసి ఇలా ఫ్యాన్ ఆపుతున్నది. ఈ సాంగ్ ప్లే చేయడం వల్లే, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వడం వల్లే దీనికంటూ పాపులారిటీ అయితే వచ్చింది, అంతకుమించి ఏమీ లేదవ్వ. సో ఇది ఈరోజు టాపిక్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.